ఫోన్లో స్వైప్, పేమెంట్ డన్. ఈజీ కదా? కానీ గుర్తుపెట్టుకో, ఈజీ అంటే డేంజర్. యూపీఐ పేమెంట్స్ చాలా స్మూత్. వాలెట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, క్యాష్ కౌంట్ చేయాల్సిన పని లేదు. అందుకే బ్రెయిన్లో ఒక ఇంపార్టెంట్ సిగ్నల్ మిస్ అయిపోతుంది: పెయిన్ ఆఫ్ పేయింగ్. యూపీఐలో పెయిన్ లేకపోతే స్పెండింగ్ సైలెంట్గా పెరిగిపోతుంది. నా ఫ్రెండ్ మనోజ్ని చూడండి. క్యాష్లో 200 రూపీస్ కాఫీకి ఇవ్వాలి అంటే వాడికి కొంచెం ఆలోచన వస్తుంది. నోట్ ఇవ్వాలి, చేంజ్ తీసుకోవాలి, ఈ కాఫీ నిజంగా వర్తా అని మైండ్ అడుగుతుంది. కానీ అదే 200 రూపీస్ యూపీఐలో స్వైప్ చేయడం సెకండ్స్లో అయిపోతుంది. నో హెజిటేషన్, నో ఎమోషన్. స్మాల్ అమౌంట్ కదా అని అనుకుంటాం. మార్నింగ్ కాఫీ 200 రూపీస్, ఆఫ్టర్నూన్ స్నాక్ 150 రూపీస్, ఈవినింగ్ టీ 100 రూపీస్, నైట్ ఫుడ్ డెలివరీ 300 రూపీస్. ప్రతి స్వైప్ చిన్న అనిపిస్తుంది, కానీ ప్రతి స్వైప్ మెమరీలో రిజిస్టర్ అవ్వదు. మంత్ ఎండింగ్లో స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే షాక్. టోటల్ అమౌంట్ చాలా పెద్ద నంబర్లా కనిపిస్తుంది. అప్పుడనిపిస్తుంది, ఇవన్నీ నేనే స్పెండ్ చేశానా? యూపీఐలో పెయిన్ ఉండదు. పెయిన్ లేకపోతే కంట్రోల్ ఉండదు. క్యాష్లో ఇవ్వడమంటే ఒక ఫిజికల్ ఫీలింగ్ ఉంటుంది. మనీ హ్యాండ్ నుండి వెళ్ళిపోతుంది అని బ్రెయిన్ క్లియర్గా రిజిస్టర్ చేస్తుంది. అందుకే క్యాష్లో కంట్రోల్ ఉంటుంది. యూపీఐలో ఆ ఫీలింగ్ లేదు. స్వైప్, బీప్, డన్. మనీ వెళ్ళిపోయింది అని అర్థం అవ్వకముందే నెక్స్ట్ పేమెంట్ రెడీ. ఇదే ఇన్విజిబుల్ స్పెండింగ్ ట్రాప్. అందుకే సింపుల్గా ఒక ఎక్స్పెరిమెంట్ ట్రై చేయండి. నెక్స్ట్ 7 డేస్ టీ, కాఫీ, స్నాక్స్ క్యాష్లో మాత్రమే పే చేయండి. యూపీఐ వద్దు, కార్డ్స్ వద్దు, జస్ట్ క్యాష్. 7 డేస్ తర్వాత మీరే డిఫరెన్స్ ఫీల్ అవుతారు. స్పెండింగ్ ఆటోమేటిక్గా స్లో అవుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది, కంట్రోల్ రిటర్న్ అవుతుంది. యూపీఐ బ్యాడ్ కాదు, కానీ ప్రతి చిన్న ఎక్స్పెన్స్కి వాడితే మనీ కంట్రోల్ని సైలెంట్గా స్టీల్ చేస్తుంది. టెక్నాలజీని కన్వీనియన్స్ కోసం వాడండి, కంఫర్ట్ కోసం కాదు. బికాజ్ గుర్తుపెట్టుకో, ఈజీగా వెళ్ళిపోయే మనీ హార్డ్గా ఎర్న్ చేసింది. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఫోన్లో స్వైప్ ఈజీ కదా, అదే డేంజర్.